Let's understand group by. I will explain this in Telugu. So, let's say you're a customer and you're a e-commerce customer and you opened a e-commerce website. సో, వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఫస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ మోస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. బట్ ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ సర్టెన్ కేటగరీ, లెట్స్ సే ఎలక్ట్రానిక్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, అక్కడ మనకు అన్ని ఐటెమ్స్ గ్రూప్స్‌లో కనిపిస్తాయన్నమాట. సో, ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ కంప్యూటర్స్, అన్ని కంప్యూటర్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. ల్యాప్‌టాప్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. టాబ్లెట్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. హెడ్‌ఫోన్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. సో, మనం గ్రూప్ బై యూజ్ చేసి మన ప్రొడక్ట్స్ అన్నిటిని గ్రూప్స్ లాగా డివైడ్ చేసి కస్టమర్‌కి ఇలాగా చూపిస్తామనమాట. సో, గ్రూప్ బై ఈస్ యూజ్డ్. దిస్ ఈస్ జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వేర్ గ్రూప్ బై ఈస్ యూజ్డ్. ఓకే. నౌ లెట్స్ సీ ద సింటాక్స్ ఆఫ్ ఎ గ్రూప్ బై. సో, గ్రూప్ బై సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంటది. సెలెక్ట్ కాలమ్ 1, కాలమ్ 2 అండ్ కాలమ్ 3. ఇక్కడ అమౌంట్ అనేది కాలమ్ 3 అనమాట. ఈ అమౌంట్ అనేది మనము అగ్రిగేషన్ యూజ్ చేస్తున్నామనమాట ఈ అమౌంట్ పైన. సో, సమ్, మిన్, మాక్స్ అలా చాలా అగ్రిగేషన్స్ ఉంటాయి. సో, ఒక్కసారి ఈ అమౌంట్‌ని అగ్రిగేషన్ చేసిన తర్వాత ఏదైతే కాలమ్ జనరేట్ అయితుందో, ఆ కాలమ్‌కి మనము టోటల్ స్పెండ్ అనే ఒక ఎలియాస్ నేమ్ ఇచ్చి రిజల్ట్‌లో మనము డిస్‌ప్లే చేస్తున్నాము. ఓకేనా? అండ్ గ్రూప్ బై customer and product. So here we are, grouping the whole results using the customer and the product అనమాట. ఓకేనా? సో, ఈ ఎస్‌క్యూఎల్ గ్రూప్ బైలో మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటో మనం తర్వాత చూద్దాము. బట్ ఫర్ నౌ దిస్ ఈస్ ద సింటాక్స్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ ద సింటాక్స్. నౌ లెట్స్ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే దేర్ ఈస్ అ టేబుల్. ఇక్కడ టేబుల్‌లో మనకు ఆర్డర్ ఐడీ, కస్టమర్ ఐడీ, ప్రొడక్ట్ ఐడీ, ఆర్డర్ డేట్, రీజియన్ అండ్ అమౌంట్ ఉంది. అంటే లెట్స్ సే దేర్ ఈస్ ఎ కస్టమర్ హూ ఈస్ C001 హూ పర్చేస్డ్ ఎ ప్రొడక్ట్ P123. ఆ పర్చేస్ చేసిన ప్రొడక్ట్ అమౌంట్ వచ్చేసి 25 అండ్ రీజియన్ వచ్చేసి యూఎస్. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఒక ప్రాబ్లమ్ ఉంది. వి నీడ్ టు ఐడెంటిఫై ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి వి నీడ్ టు ఐడెంటిఫై ద నంబర్ ఆఫ్ యూనిక్ కస్టమర్స్. ఓకే. ఎంతమంది యూనిక్ కస్టమర్స్ ఉన్నారు మన మొత్తం డేటాబేస్‌లో అని మనము తెలుసుకోవాలనుకున్నామనుకో, అప్పుడు వి కెన్ యూజ్ సంథింగ్ కాల్డ్ డిస్టింక్ట్. ఓకే. డిస్టింక్ట్ కీవర్డ్ యూజ్ చేసి మనం నంబర్ ఆఫ్ యూనిక్ కస్టమర్స్ ఇన్ అవర్ డేటాబేస్ అనేది తెలుసుకోవచ్చు. అదెలా తెలుసుకుంటామో ఆ సింటాక్స్ ఇప్పుడు చూద్దాం. So this is the distinct keyword. Select distinct customers from order table and వాళ్ళ ఆర్డర్ వచ్చేసి బిట్వీన్ సో అండ్ సో డేట్ ఉంటే దట్స్ హౌ వీ కెన్ ఫైండ్ ఔట్. నౌ మన దగ్గర ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చింది. నౌ ఇఫ్ యూ వాంట్ టు ఆల్సో ఫైండ్ ఔట్ ద టోటల్ అమౌంట్ దే హావ్ స్పెంట్ సో ఫార్. ఓకే. నంబర్ ఆఫ్ యూనిక్ కస్టమర్సే కాదు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అని ఎలా తెలుసుకోవచ్చు. మనం డిస్టింక్ట్ కీవర్డ్స్ యూజ్ చేసుకొని ఉట్టి యూనిక్ కీవర్డ్స్ యూనిక్ కస్టమర్స్ తెలుసుకోవచ్చు కానీ, వాళ్ళు ఎంత అమౌంట్ స్పెండ్ చేశారో తెలుసుకోలేం. సో, థాట్స్ వేర్ గ్రూప్ బై కమ్స్ ఇంటు ద పిక్చర్. గ్రూప్ బై యూజ్ చేసి మనం ఎలా చేస్తాము. సో, సెలెక్ట్ కస్టమర్ అండ్ వాళ్ళు ఏ అమౌంట్ ఉంటదో, ఆ అమౌంట్‌ని కూడా నాకు కావాలి. కాకపోతే వాటిని సమ్ చెయి. చేసేసి దాన్ని టోటల్ స్పెంట్ అనే కొత్త కాలమ్‌లో డిస్‌ప్లే చేయని చెప్తున్నాం అనమాట గ్రూప్ బై యూజ్ చేసి. ఓకేనా? సో, గ్రూప్ బై యూజ్ చేసి మనము ఆహ్, ఒక కాలమ్‌ని గ్రూప్ చేయొచ్చు. అండ్ గ్రూప్ చేసిన కాలమ్ యూ నో ఇంకొక కాలమ్‌ని మనము అగ్రీడ్ కూడా చేయొచ్చనమాట. సో, అది. సో, డిస్టింక్ట్‌కి, గ్రూప్ బైకి డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. సో, డిస్టింక్ట్ కంటే ఇట్ విల్ రిమూవ్ డూప్లికేట్. గుడ్. ఈవెన్ గ్రూప్ బై విల్ రిమూవ్ డూప్లికేట్స్. కానీ డిస్టింక్ట్ డేటాని అగ్రిగేట్ చేస్తుందా అంటే చేయదు. మనము గ్రూప్ బై యూజ్ చేసి డేటాని అగ్రిగేట్ చేస్తాము. ఇందాక మనం చూసాం కదా ఎగ్జాంపుల్‌లో టోటల్ టోటల్ అమౌంట్ ద యూజర్ హాస్ స్పెంట్ అనేది మనము గ్రూప్ బై యూజ్ చేసే వి కెన్ యూజ్ ఇట్ అనమాట. ఆహ్, ఆల్సో డిస్టింక్ట్ యూజ్ చేసి మనము హావింగ్ అనేది యూజ్ చేయలేం. హావింగ్ అంటే ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ఫిల్టర్ జస్ట్ లైక్ వేర్. యూ కెన్ ఓన్లీ యూజ్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రూప్ బై. ఓకే. ఇప్పుడు రూల్స్ అన్నాం గదా! ఇందాక. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో, నువ్వు ఎవ్రీ కాలమ్ ఇన్ ద
సెలెక్ట్ లిస్ట్ మస్ట్ బి ఈదర్ ఇన్ అగ్రిగేట్ ఫంక్షన్ ఆర్ ఇన్ ద గ్రూప్ బై. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సెలెక్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇంకొక కాలమ్ ఉంది. సో, సెలెక్ట్ తర్వాత నువ్వు ఎన్ని కాలమ్స్ అన్నా ఇవ్వు. కానీ ఆ ఇచ్చిన కాలమ్స్ నువ్వు ఈదర్ గ్రూప్ బై అన్నా చేయాలి. లేకపోతే వాటి పైన ఏదైనా అగ్రిగేషన్ అన్నా చేయాలి. మళ్ళీ చెప్తున్నాను. సెలెక్ట్ తర్వాత నువ్వు ఏ అయితే కాలమ్స్ ఇస్తావో ఆ కాలమ్స్ గ్రూప్ బై అన్నా చేయాలి. లేకపోతే వాటిని అగ్రిగేషన్ అన్నా చేయాలి. ఓకే. ఆహ్, అలా చేస్తేనే ఈ గ్రూప్ బై అనేది వాలిడ్ అవుతుంది. లేకపోతే ఇన్‌వాలిడ్ అవుతుందనమాట. ఓకే. సో, మళ్ళీ చెప్తున్నా. సెలెక్ట్ తర్వాత ఏ ఏ కాలమ్స్ ఇస్తున్నావో ఆ కాలమ్స్‌ని నువ్వు గ్రూప్ బై అన్నా చేయాలి. లేదా వాటి పైన అగ్రిగేట్ ఫంక్షన్‌ని అప్లై చేయాలనమాట. ఓకే. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది రూల్ 2. నువ్వు ఏదైతే స్టేట్మెంట్స్‌ని ఫిల్టర్ చేయాలనుకుంటున్నావో, యూజువల్‌గా మనము వేర్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసి కాలమ్స్‌ని ఫిల్టర్ చేస్తాం గదా! సో, ఈ వేర్ అనేది ఫిల్టర్ గ్రూప్ బై కంటే ముందు జేయాలి. గ్రూప్ బై చేసిన తర్వాత వేర్ నువ్వు అప్లై చేయలేవు. ఒకవేళ నువ్వు గ్రూప్ బై చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ సెట్‌ని గూడా నువ్వు ఫిల్టర్ చేయాలి అనుకుంటే అప్పుడు హావింగ్ అప్లై చేయాలి. విచ్ ఈస్ షోన్ ఇన్ ది ఎగ్జాంపుల్. గ్రూప్ బై చేసిన తర్వాత వాడు హావింగ్ కౌంట్ ఈస్ గ్రేటర్ థాన్ 1 అని అప్లై చేశాడు గదా! సో, గ్రూప్ బై చేసిన తర్వాత ఫిల్టర్ చేయాలనుకుంటే హావింగ్ కీవర్డ్ యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఈ రా ఈ క్వెరీ ఉంది గదా! అది రాంగ్. ఎందుకు? ఎందుకంటే సెలెక్ట్ తర్వాత రీజియన్, కస్టమర్ నేమ్ అండ్ సమ్ ఈ 3 కాలమ్స్ ఉన్నాయి. కానీ కస్టమర్ నేమ్ ఆహ్, గ్రూప్ బైలో లేదు. అండ్ దానిపైన అగ్రిగేషన్ గూడా చేయలేదు. సో, రైట్ స్టేట్మెంట్ ఏంటిదంటే కస్టమర్ నేమ్ గ్రూప్ బై తర్వాత ఉండాలి. అప్పుడు వాలిడ్ స్టేట్మెంట్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. బై.